అలా ఆత్మ బయటకు వచ్చాక మళ్ళీ శరీరంలో వెళ్ళేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది, కానీ సాధ్యపడదు. అలా ప్రయత్నాలు చేసి చేసి సాధ్యపడదు అని గ్రహించి ఇక చేసేది ఏమీ లేక పార్థివ శరీరానికి 12 అడుగుల దూరంలో ఉండి చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక బంధువులు స్నేహితులు బాధపడుతూ ఉంటే చూసి బాధపడుతూ తన శరీర అంత్యక్రియలు అన్నీ పూర్తయ్యే వరకు అలా చూస్తూ రోదిస్తుంది. తర్వాత యమభటుల అనుమతిచే మరో 7 రోజుల వరకు తను ఇప్పటి వరకు తిరిగిన అన్ని ప్రదేశాలను సూక్ష్మ రూపంలో తిరిగి వస్తుంది. మరియు తను కలిసిన మనుషులను చివరిసారిగా చూసి తిరిగి బాధపడుతూ వస్తుంది. ఇక భూమిపై ఉన్న అన్ని బాంధవ్యాలను తెంచుకొని యమభటులతో ఆత్మల లోకానికి పయనమవుతుంది. ఇలా ఆత్మల లోకానికి చేరుకోవడానికి మరణించిన సమయం నుండి సరిగ్గా 13 రోజుల సమయం